నిజంగా పల్లెటూరులో వాతావరణం ఎంత ఫ్రెష్‌గా, ఎంత మంచిగా అనిపిస్తదండి. నిజంగా నాకైతే భలే అనిపిస్తది. పల్లెటూర్లలో ఇప్పటికి కూడా ఆవు పేడ లేదంటే బర్రె పేడ వేసి కలాపి జల్లడం, ముగ్గులు పెట్టడం, ఇంట్లో ఏమంటారు పొయ్యి దగ్గర ఎర్రమట్టేసి అలకడం ఇట్లాంటివన్నీ మీకు తెలుసా? నాకైతే తెలుసు. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ కూడా మా ఇంట్లో మా అమ్మ అట్లానే చేసేదనమాట. ఎర్రమట్టేసి ప్రొద్దున్నే లేచి అలికి ముగ్గులు పెట్టేదనమాట. నాకింకా గుర్తుంది. సో, ఇప్పుడంటే అన్నీ గచ్చులయిపోయాయిలెండి. ఇంతకీ ఇదంతా సోది ఎందుకు జెప్తున్నావు అనుకుంటున్నారా? ఇదొచ్చేసి మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. అంటే మా అత్తమ్మ వాళ్ళ సొంత తల్లి వాళ్ళ ఊరనమాట. మా ఏమంటారు మా అత్తయ్య వాళ్ళ తమ్ముని కొడుకు గృహప్రవేశం ఉంటే మేమైతే ఇక్కడికొచ్చామనమాట. మద్దికుంటకి. తురకల మద్దికుంట అంటారు. పెద్దపల్లికి దగ్గరలో ఉంటుందనమాట. సో, ఇంగా అందరిని కలుసుకోవడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరి వర్క్‌లో వాళ్ళు చాలా బిజీ లైఫ్‌ని లీడ్ చేస్తా ఉంటారు అందరూ. సో, ఇట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడైనా అందరూ ఒక దగ్గర కలుస్తారు కదా! సో, చూస్తున్నారు కదా! ఈ ఫోటోలో చూస్తున్న ఆవిడే మా భూదవ్వ అనమాట. అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ, మా అత్తయ్య వాళ్ళ సొంత తల్లి. ఆ వెనక కనిపిస్తుంది. ఆవిడే తన పెద్ద కూతురనమాట. మొత్తము 6 ఆడపిల్లలు, 3 మగపిల్లల్ని కన్న మహా తల్లి ఈ భూదవ్వ. సో, ఇంకా ఆమె ఇప్పటికి గూడా ఇంకా అలా ఉన్నారంటే నిజంగా గ్రేట్. చూస్తున్నారా? ఆ పక్కన కూర్చొని మాట్లాడుతున్న తన మొదటి సంతానం అనమాట. సో, ఇంగా అందరూ వచ్చారు. పాపం ఆయనను చూసైతే కొన్ని సంవత్సరాలే అవుతుందంట. అంటే తన దగ్గరికొచ్చి చాలా సంవత్సరాలు. తను వేరే ప్లేస్‌లో ఇంగా పని జేసుకుంటూ ఉంటారంట. సో, ఏమైందో తెలీదు కానీ ప్రతి ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా! సో, అలా ఆయనైతే ఫ్యామిలీకి దూరంగా ఉన్నారంట అండి. ఈ ఫంక్షన్ పుణ్యమా అని వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఆ వెనక ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళ అబ్బాయి. సో, అట్లా వీళ్ళందరూ ఒక దగ్గర కలవడం నిజంగా అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్స్‌ని నేను క్యాప్చర్ చేసుకొని నా దగ్గర పెట్టుకుంటే అట్‌లీస్ట్ చూసుకోవడానికి బావుంటుంది కదా! అని. సో, చూస్తున్నారు కదా! అసలు అందరూ చాలా రోజుల తర్వాత కలిసారు కాబట్టి వాళ్ళ ఫంక్షన్ ఫోటోసు, ఆల్బమ్సు, పెళ్లి ఫోటోలు అందరూ కలిసి ఒక దగ్గర పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసిండ్రనమాట. సో, ఇల్లు కూడా సొంతింటి కల అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తదండి. ఎన్నో కష్టాలు పడి రూపాయి పోగేసి కట్టుకున్న ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు అన్నయ్య వాళ్ళు. అండ్ నాకైతే బాగా నచ్చింది. పెద్దగా హాల్ గానీ, బెడ్‌రూమ్స్ కానీ నిజంగా చాలా అంటే స్పేస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకైతే. సో, ఇంగ మేమైతే పూజ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం లేట్‌గానే వెళ్ళామండి. సో, మేమెళ్ళేసరికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంగ వెళ్ళేసి కాసేపు వాళ్ళతో మాట్లాడి ఇంక తర్వాత చక్కగా అన్నమైతే తినేసాము. ఆ ఫోటోలో కనిపిస్తున్న పాప అన్నయ్య వాళ్ళ పాప అనమాట. సో, 5, 6 ఇయర్స్ అప్పుడనుకుంటా పాపం తనైతే చనిపోయిందంట. అందుకే ఆమెకి జ్ఞాపకార్థంగా ఇంట్లో ఫోటో అయితే పెట్టుకున్నారు. సో, వీడియో ఎలా